జూబ్లీహిల్స్ ఎన్నిక రిజల్ట్ పై భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది, మెజార్టీ ఎంత అనే దానిపై పందాలు జోరుగా కాస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఏపీ కేంద్రంగా బెట్టింగ్ కాస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోరు ఉంటుందని బెట్టింగ్ కాస్తున్నారు పందెం రాయుల్లో. ఎన్నికల వరకు 1000 కోట్లు దాటొచ్చని అంచనాలున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ పై జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. పోలింగ్ ఇంకా 3 రోజులు, ఫలితాలకు వారం టైం ఉన్నప్పటికీ మారుతున్న సమీకరణలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు గెలుపోటములపై బెట్టింగ్స్ నడుస్తున్నాయి. గెలుపు ఎవరిది, మెజార్టీ ఎంత అనే దాని చుట్టూ కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఏపీ రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు కూడా ఈ బెట్టింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా చేతులు మారే అక్రమ నగదు విలువ 100 కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయిన నాటి నుంచే పందాలు కాసినట్లు తెలుస్తోంది. పోలింగ్ తేదీ, రిజల్ట్ నాటికి ఈ మొత్తం 1000 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలతో పాటు ఏపీలోని విజయవాడ, గుంటూరు లాంటి నగరాల నుంచి ఈ బెట్టింగ్ నెట్వర్క్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. బెట్టింగ్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ప్రైవేట్ సర్వేలు చేయిస్తూ అంచనాలను బట్టి పందెం రేట్లు మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక పోరు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఉంది. బీజేపీ బరిలో ఉన్నప్పటికీ ప్రధాన బెట్టింగ్ మొత్తం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల చుట్టే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది. సిట్టింగ్ సీట్ను దక్కించుకుని బీఆర్ఎస్ తిరిగి గెలవడంతో ఉనికి చాటుకోవాలని చూస్తోంది. దీంతో పందెం రాయుళ్లు ఈ 2 పార్టీల అభ్యర్థులపైనే దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోందని సర్వేలు చెప్తుండటంతో పందేల రేట్లు కూడా మినిట్ టు మినిట్ మారిపోతున్నాయి. ప్రస్తుత అంచనాలు, బెట్టింగ్ ట్రెండ్స్ చూస్తే కాంగ్రెస్ గెలుస్తుందనే అభిప్రాయం పందెం రాయుళ్లలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ రేట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిపై పందెం కాసిన వారికి తక్కువ లాభం చెప్తుండగా బీఆర్ఎస్ అభ్యర్థిపై పందెం కాసిన వారికి ఎక్కువ రిటర్న్ ఇచ్చేలా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ విజయంపై ఎక్కువ మంది పందెం కాస్తున్నారని, దాంతో పోలిస్తే బీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు కాస్త తక్కువగా అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ గెలిస్తే వచ్చే భారీ లాభాల కోసం కొంతమంది రిస్క్ తీసుకునేందుకు వెనుకాడడం లేదు. అధికార కాంగ్రెస్ పట్ల ఉన్న సానుకూలత, సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం అంశాలు కాంగ్రెస్ వైపు పందెం రాయుళ్లు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పోలింగ్ రోజు దగ్గర పడుతుండటంతో బెట్టింగ్ వ్యవహారం మరింత ఊపందుకుంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కొన్ని క్లబ్లు, ఫామ్ హౌస్లు ఇందుకు వేదికలుగా మారినట్లు తెలుస్తోంది. రిజల్ట్ రోజు వరకు ఈ బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతుందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత మరింతగా బెట్టింగ్స్ పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కేవలం గెలుపోటములే కాకుండా గెలిచే అభ్యర్థి మెజార్టీ ఎంతుంటుంది అనే అంశంపై కూడా భారీగా పందాలు కాస్తున్నారు. గెలిచే అభ్యర్థి 5000 ఓట్ల లోపు మెజార్టీతో గెలుస్తారా, లేదంటే 5000 పైబడి మెజార్టీతో గెలుస్తారా అనే అంశాలపై 1:2 నిష్పత్తిలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం. 10,000 పైనే అయితే ఇంకో నిష్పత్తి, 5,000 లోపు అయితే ఇంకో రేటింగ్లో బెట్టింగ్స్ కాస్తున్నారు. ప్రతి డివిజన్, ప్రతి ఓటర్ల గ్రూప్ బలాబలాలను విశ్లేషించుకుంటూ నిపుణుల్ని సంప్రదిస్తూ బెట్టింగ్ పెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలోని చివరి ఘట్టాలు, అభ్యర్థుల ప్రసంగాలు, ఓటర్ల మూడ్ లాంటి ప్రతి అంశం బెట్టింగ్ రేట్లను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది.